మరి మాట్లాడాలంటే మన దగ్గర సరిపోవాలి మన రాష్ట్రంలో వస్తాం మిగిలిన సమాజంలో మనం సరిపోతున్నాం. మనం ఏదైనా ఉద్యోగం చేయాలంటే ఈరోజు రాజకీయ జిల్లా కేంద్రంలో ఆదివాసీ కొంత తరగతి ఏంటి అంటే కనీసం ఒక 200 మంది అలాగే విజయవాడ సమాజం ఫిర్యాదు కోసం సీఏ కోసం చదువు కోసం అని అంటే కనీసం ఒక 1000 మంది ఆ రకంగా మన శక్తి పెరగాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మన శక్తి అంటూ ప్రతి అభ్యాస వర్గాలను గీత పాడే మా నరసింహ సార్ గారు గీతం ప్రాప్తి కొరకే అంకితం కోట్ల కొలది రాయులు సమర్పించే వందనం భారతాంబిక పునర్వైభవం అంకితం పొలం దున్నే కర్షకుల కరములను సత్తువా శక్తినంతా చెమట చేసే మంత్రి గారు విచ్చేస్తున్నారు. ఇంకా మన వాళ్ళు ఎవరైనా సన్మాన గ్రహీతలు రాని వాళ్ళు ఎవరైనా కూడా సమాచారం ఇవ్వండి. 4 గంటల ప్రోగ్రాం ఖచ్చితంగా. అన్నమయ్య జిల్లాలో చుట్టువేల నుంచి గాలివీడు సుండుపల్లి మీరే టీచర్ చూసుకోండి అంటున్నారు సార్. దయచేసి మా యొక్క విన్నపం ఏంటంటే రిలీవ్ కాని టీచర్లను వీలైన త్వరగా రిలీవ్ అయ్యి చూడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పాడు. మేడం అంత ఇంత చదువుతున్నానంటే మేము చెప్పబట్టే అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి, మాది ముందు కాలం హిందీ లాగా సార్. దానికి ట్యాక్స్ కూడా కట్టినట్టు గుర్తుంది సార్. కానీ పిఆర్సీ కమిటీ గురించి కానీ డిఏలు దాదాపు 16% పైన మనకు పెండింగ్. పిల్లలను మనం చేర్చుకునే క్రమంలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఈ ట్రైనింగ్స్ అనేవి సెలవుల్లో పెట్టేదానికి, తర్వాత సర్వేలు కానీ ఏవైనా కానీ విద్యా సంవత్సరం మొదట్లో ఇటువంటి లేకుండా చేసేదానికి కొంచెం ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడే వచ్చేసి ఒక అడ్వాన్స్గా ఉన్న ఇద్దరున్నా కూడా ఒక ట్రైనింగ్ వెళ్ళిపోతే మళ్ళీ సెకండ్ ఇయర్ మా స్కూల్లో రేషన్ చేసి 3 టీచర్లు పంపించేశారు. మళ్ళీ ఉన్న టీచర్లతోనే ఇంటర్మీడియట్ కూడా బాగా చేయండి అని చెప్తున్నాను. 6th to 10th ఒక్కొక్క కూర్చున్నాను సార్. వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేయడం రెడీగా ఉంటారు సార్. నేను సీనియర్స్ కదా, నా పిల్లలు అక్కడ ఉన్నారు చూసుకోవడానికి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ తొందరగా రావడం లేదన్నారు. మా ఫ్రెండ్స్ 1 year అయింది రిటైర్మెంట్ అయ్యి, ఇంకా బెనిఫిట్స్ రాలేదన్నారు. దానిపైన కూడా మీరు కొంచెం చొరవ తీసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని చెప్తున్నాను సార్. అందుకోసం మేమే చేతించి డబ్బు పెట్టుకొని ఒక మంచి హాస్పిటల్ ఎన్నుకొని మెడికల్ రియంబర్స్మెంట్ కోసం పెడితే ఏదో ఒక సాకు పెట్టి డబ్బులు పంపించడం లేదు. శాంక్షనే కాలేదు. 1.5 లక్షలు ఖర్చు పెడితే 15,000 10% కూడా రాలేదు. ఈ విషయంలో ఏదైనా కొద్దిగా థ్యాంక్ యూ సార్. సహకరించినటువంటి పరిస్థితి. దీని మీద కమిషనర్ గారితో కూడా గట్టిగా చాలా సార్లు మాట్లాడినాము. కాకపోతే ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూళ్ళు వచ్చాయి కనుక కొంత సమస్య పరిష్కారం అయిందని మేము అనుకుంటున్నాం. సరే, మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లు వారికి సహకరించబడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి సమావేశంలో కమిషనర్ గారు వీలైనంత త్వరగా అంటే వితిన్ 1 monthలోనే డిఎస్సిని ఫిలప్ చేసి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఒకవేళ డిఎస్సి ఆలస్యం అయితే అకాడమిక్ విద్యా వాలంటీర్లు అయినా సరే వేసి వారికి ఇబ్బంది లేకుండా వాళ్ళు రిలీవ్ చేసి అందరికి కూడా ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మేము కోరి ఉన్నాము. మళ్ళీ కూడా ఒకసారి గుర్తు చేస్తాం.